వైభవ్ సూర్యవంశీ, అసలు నువ్వు మనిషివేనా బ్రో? నాకు అర్థం కాదు. నీకు ఇంకేం కావాలి బ్రో? 26 బాల్స్ లోనే 78 రన్స్ కొట్టినాక కూడా అవుట్ అయినాక ఇగో ఇట్లా 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 బాధపడుకుంటా ఏడ్చుకుంటా పోతుంది. నాకు అర్థం కాదు. అంటే ఇంకేం చేయాలి బ్రో? నువ్వు పవర్ ప్లే లోనే మ్యాచ్ మొత్తం ఖతం చేసినావు. అంటే మ్యాచ్ మొత్తం నువ్వే గెలిపియాలా? 200 రన్స్ నువ్వే కొట్టాలనా? అంతగానం కొట్టినావు అయినా కూడా సాటిస్ఫై లేదేంది బ్రో నువ్వు? బట్ ఒప్పుకుంటాం బ్రో, మా టీం పర్ఫార్మెన్స్ కూడా మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే 70-80 రన్లకే 5-6 వికెట్లు పోయినాయి. అయినా కూడా మా రజత్ పటీదర్ కెప్టెన్సీ అండ్ చివర్లో వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ మాకు నచ్చింది. 200+ రన్స్ కొట్టగలిగినాం. అవతలి బ్యాట్స్మెన్ డేంజరస్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, సూర్యవంశీ అద్భుతంగా ఆడుతున్నాడు, మనకు ఫస్ట్ నుంచి తెలిసిన విషయమే. దాని ద్వారా మేము ఓడిపోవడం జరిగింది. సో దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఒక ఆర్సీబీ ఫ్యాన్ గా సూర్యవంశీ బ్యాటింగ్ ని నేను యాక్సెప్ట్ చేస్తా అండ్ అప్రిషియేట్ కూడా చేస్తా. అండ్ ఖచ్చితంగా చెప్తున్నా, నెక్స్ట్ మ్యాచ్ లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాం. ఆర్సీబీ పవర్ అంటే ఏంటో చూపిస్తాం. జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ. ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని ఆర్సీబీ ఫ్యాన్స్ కి షేర్ చేయండి. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ మన పేజ్ ని ఫాలో చేయండి. కంటెంట్ ఇచ్చి పడేద్దాం.